వర్యుల పేర్లు ఎందుకు తీయగాని నీ గురువు మాట్లాడిండు, ఇంతకంటే ముందున్న పెద్ద పెద్ద తీస్మార్కాన్లు మాట్లాడిండు. నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీస్మార్కాన్లు మాట్లాడినరు. ఆ తీస్మార్కాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్డరకాంతో ఏమవుతుందనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు. కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి. కాలం కలిసి వచ్చింది, తాంతే గారెల బుట్ల పడ్డట్టు పడ్డావు. ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్ కు 50 కోట్లు ఇచ్చి వీని చెవుల ఊది వాని చెవుల ఊది నలుగురు నువ్వు పోగేసుకొని ఢిల్లీకి వెళ్లి ఆడికెళ్లి మేనేజ్మెంట్ తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.